హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మనము చూద్దాము. ఓకేనా? ముందుగా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎప్పుడు ఉండే అవకాశము ఉంటుంది అనేటువంటి డౌట్ అయితే రేజ్ చేస్తున్నారండి. మరి ఇది చాలామంది డిసెంబర్ అంటున్నారు, మరికొంతమంది ఫిబ్రవరిలో ఉండాలి అని చెప్పేసి అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారండి. యాక్చువల్గా చెప్పాలంటే దీనిపైన కసరత్తు జరుగుతుందండి. ఈ నెల 25వ తారీఖున ఏపీపీఎస్సి రివ్యూ మీటింగ్ అయితే ఉందండి. ఓకేనా? 25వ తారీఖు ఏపీపీఎస్సి రివ్యూ మీటింగ్ ఉంది. అఫీషియల్ ఎజెండా కూడా విడుదల చేయడం అయితే జరిగింది. మరి ఈ 25వ తారీఖున మెయిన్ ఎజెండా ఏంటంటే ఏపీపీఎస్సి చైర్మన్ ఎన్నిక, నిలిచి ఉన్నటువంటి 21 ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలను ప్రకటించడము, విడుదల చేసినటువంటి వాటికి నెక్స్ట్ జనవరిలో రానున్నటువంటి జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలపై కూడా చర్చ ఉండేటువంటి అవకాశం అయితే మెయిన్గా ఉంటుందండి. ఇక గ్రూప్ 2 మెయిన్స్ అంటారా, ఇది డిసెంబర్లోనైనా ఉండొచ్చు, జనవరిలో ఉండే, ఫిబ్రవరి ఎప్పుడైనా ఉండొచ్చండి. ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా రాసే విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన రెస్పాన్సిబిలిటీ కదా. ఎప్పుడు పెడతారో ఏంటో అని చెప్పి చదవకుండా ఉండకూడదండి. ఎప్పుడు మనకి ఎగ్జామ్ పెట్టినా కూడా మరి ఎగ్జామ్ రాసే విధంగా మన ప్రిపరేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. డిలే అవుతుంది కదా, సో కొన్ని రోజులు ప్రిపరేషన్ ఆపేసి మళ్ళీ ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చాక చదువుదామంటే మాత్రం వెనుకబడిపోతాం. ఓకేనా? అందరు కూడా గమనించాలి. సో ఇదైతే గుర్తుంచుకోండి. ఈ నెల 25వ తారీఖున అయితే రివ్యూ మీటింగ్ అయితే ఉందండి. సో ఆ రోజు కంపల్సరిగా చైర్మన్ ఎన్నిక పైన నిలిచి ఉన్న నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్స్ పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్స్, ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి, టెట్ ముఖ్యమైన అప్డేట్, ఇవన్నీ కూడా 1 by 1 అయితే చూద్దాము. ఓకే, ముందుగా అభ్యర్థులందరికీ ముఖ్యమైన అప్డేట్ అండి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు టెస్ట్ సిరీస్ ఉంది. రానున్నటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఫుల్ కోర్సు టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది మన యాప్లో, ఒకసారి చూడండి. అవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎండోమెంట్ కావచ్చు, అన్నీ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి డెమో చూసి వెంటనే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఫస్ట్ అప్డేట్, టెట్ అభ్యర్థులకు అగ్ని పరీక్ష, జిల్లాలు మార్చి సెంటర్ల కేటాయింపు. పేపర్ 1A 1Bకి 2 సెంటర్లలో 2 జిల్లాలో సెంటర్లు. దరఖాస్తులో సెంటర్ ఎడిట్ చేసిన మారన్వైనమండి. మరి అభ్యర్థులకు గత టెట్ ఏ విధంగా అయితే జరిగిందో అలాంటి ఇబ్బంది ఇక్కడ కూడా తలెత్తిందండి. లాస్ట్ టైం టెట్ నిర్వహించినప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందండి? సో 2 పేపర్లు ఉంటే ఒక జిల్లా ఒక డిస్టిక్లో ఒక పేపర్, ఒక డిస్టిక్లో ఇంకో పేపర్ ఇంకో డిస్టిక్లో పడిందండి. ఒక్కొక్కరికైతే 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో పడింది. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. కొంతమంది ఎగ్జామ్ కూడా రాయలేదండి. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఇక్కడ కూడా ఎదురైంది. సో కూటమి ప్రభుత్వం టెట్ అభ్యర్థుల వడపోతకు దిగింది. టెట్ పరీక్షలు రాయకుండా ఆది నుంచే వడపోత చేపట్టింది. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ టెట్ అభ్యర్థుల దరఖాస్తులు చేసుకున్న సెంటర్లను మార్చేసింది. బీఈడి, డిఈడి అర్హతలున్న వారికి డిఈడి, స్పెషల్ ఎడ్యుకేషన్ అర్హతలు గల అభ్యర్థులు ఒకే రోజు పరీక్ష రాయాల్సి ఉన్న 2 పేపర్లకు వేర్వేరు జిల్లాల్లో సెంటర్లు ఇచ్చి ఒక పేపర్ రాసే అవకాశాన్ని లేకుండా మరి చేసి వారికి అగ్ని పరీక్ష పెట్టింది. ఫిబ్రవరిలో గత ప్రభుత్వం టెట్ పరీక్ష పూర్తి చేయగా కొత్తగా బీఈడి, డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి కూటమి ప్రభుత్వం టెట్ 2024 పేరుతో మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా 4,27,300 మంది అభ్యర్థులు అప్లై చేయడం అయితే మనము చూడవచ్చు. మరి ఈ సెంటర్స్ అయితే వివిధ జిల్లాల్లో అయితే ఇచ్చారండి. మరి ఏమవుతుందో ఏంటో చూడాలి. ఆ దరఖాస్తును ఎడిట్ చేసినా కూడా అది అయితే చేంజ్ అవ్వట్లేదట అండి. అభ్యర్థులు అయితే వాపోతున్నారు. మరి ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాల్సిందే. ఓకేనా? నెక్స్ట్, కథం తొక్కిన వాలంటీర్లు, ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద వాలంటీర్ల ఆందోళన. గత 3 నెలలుగా ఇవ్వాల్సిన వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు కథం తొక్కారు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామంటూ ఇచ్చిన ఎన్నికల హామీని వెంటనే నెరవేర్చాలని కూడా డిమాండ్ చేయడం అయితే మనము చూడవచ్చు. ప్రభుత్వం వచ్చినప్పుడు మేనిఫెస్టోలో క్లియర్గా మెన్షన్ చేశారు, వీరికి ఉద్యోగ భద్రత కల్పిస్తాం, మరియు గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. బట్ అది ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రభుత్వం ఏం చేసింది,
సో ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి బాలేదు. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ పథకాలు నడిపించడానికి కూడా డబ్బులు లేవు అంటూ చేతులెత్తేసింది. ఇది అందరికీ తెలుసు. అధికారికంగా ప్రెస్ మీట్‌లో చెప్పడం అయితే జరిగింది. మరి వాలంటీర్ల పరిస్థితి ఏం చేస్తారు అనేదైతే ఇంకా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోలేదండి. ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏమంటున్నారు? సో వాలంటీర్ల వ్యవస్థను తీసివేయము, కొనసాగిస్తామనే చెప్తున్నారు కానీ అసలు ఏంటి దానిపైన విధి విధానాలు ఏంటి అని మాత్రం ఎక్కడ చెప్పలేదు ఇంతవరకు. ఓకే, నెక్స్ట్ ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలి, ఏఐవైఎఫ్ డిమాండ్. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పర్చూరి రాజేంద్రబాబు, నకిలేన్ బాబు డిమాండ్ చేశారు. హనుమాన్ పేట దాసరి భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పేరుతో పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి 15,000 ఇవ్వాలన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడుస్తున్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ శాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని కోరడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని శాఖల్లో బదిలీల జాతర మొదలైందండి. సో ఇది నిజంగా చెప్పాలంటే ఒక ముఖ్యమైనటువంటి సమాచారంగానే చెప్పుకోవచ్చండి. అన్ని శాఖల్లో కూడా బదిలీలు అయితే జరుగుతున్నాయండి. అన్ని శాఖల్లో బదిలీలు జరుగుతున్నాయి. సో గైస్, బదిలీలు ఎప్పుడైతే మనకు జరుగుతాయో ఎగ్జాక్ట్లీ మనకు ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి. ఇది మాత్రం షూర్. అంటే వాటిని భర్తీ చేస్తారా లేదా దట్ ఈస్ సెకండరీ. ఓకేనా, జాబ్ క్యాలెండర్లో ఇంక్లూడ్ చేయడానికి మాత్రం ఖాళీల వివరాలు మాత్రం 100% తెలుస్తాయండి. ఏ జిల్లాలో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి పర్ఫెక్ట్ డీటెయిల్స్ సో అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర ఉంటాయి, ప్రభుత్వంకి చేరవేసే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ ఖాళీ ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ మరొక పేపర్లో కూడా రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. గైస్, మరి ఇది రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అందరూ కూడా గమనించాలి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ కూడా ఉంటుందండి. మీరు అనుకోవచ్చు అదేంటి పాత నోటిఫికేషన్ అయిపోలేదు కదా, కొత్తది ఏంటి అంటే ఎస్. సో పాతది మనకు కంప్లీట్ చేస్తారండి, దాంతో ఇబ్బంది లేదు. డిసెంబర్లో పెట్టచ్చు. ఒకవేళ ఈ నెల 25న జరిగే రివ్యూ మీటింగ్లో కనుక ఏపీపీఎస్సీ చైర్మన్ ఎన్నిక జరిగిందనుకోండి, డిసెంబర్లోనే ఉంటుందండి, ఫిక్స్ అయిపోండి. ఒకవేళ కొంచెం డిలే అయిందనుకోండి, జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుంది. సో దానికైతే ఫిక్స్ అయిపోండి. సో డేట్స్ ఏదైనా పరీక్ష ఉండడం మాత్రం 100% కన్ఫర్మ్. కాబట్టి ప్రిపరేషన్లోనే ఉండండి. సో రివ్యూ మీటింగ్ సంబంధించినటువంటి అప్డేట్ ఏమైనా వస్తే తప్పకుండా తెలియజేస్తాను. ఓకేనా, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.